శుభమస్తు. శ్రీరామ జయం. సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం అరసవిల్లిలో ఉండే ప్రత్యేక సంప్రదాయం. మాఘమాసంలో ఒక అర్చన, ఫాల్గుణ మాసంలో ఒక అర్చన, చైత్ర మాసంలో ఒక అర్చన. అరసవల్లి క్షేత్రంలో సూర్యనారాయణమూర్తిని ఆయన పాదాల మీద సూర్యకిరణాలు సోకేటటువంటి శుభ సందర్భంలో చేసే అర్చనలు వేరు. అది మాఘమాసం శుక్లపక్షం సప్తమి. శ్రీరాముడి కళ్యాణం అనంతరం ఈ క్షేత్రంలో ఆ సూర్యనారాయణమూర్తిని అర్చించే అనేక విధి విధానాలలో, ఉత్సవ సంప్రదాయాలలో కళ్యాణోత్సవం ఇది ఈనాటి ప్రత్యేకం. సంజ్ఞా ఛాయా ఉష సమేత సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః గంధం పరికల్పయామి. సూర్యనారాయణమూర్తిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నది సంజ్ఞ, విశ్వకర్మ కుమార్తె. సూర్యుడికి పెళ్ళి అయ్యిందా? వివాహం అనంతరం కుమారులు కలిగారా, కుమార్తెలు కలిగారా, సంతానం ఏమిటి, కుటుంబం ఏమిటి? సంజ్ఞ విశ్వకర్మ కుమార్తె. నేను ఇష్టపడ్డాను, వివాహం చేసుకుంటాను అంటే ముందుగా అంగీకరించలేదు ఈ విశ్వకర్మ. విషయం చెప్పాడు. సూర్యుడు చండ ప్రచండ శక్తిశాలి, భానుమండలంలో ప్రకాశించే తేజస్వరూపం. అంత శక్తిని నీవు భరించలేవు, కాదు కూడదు. కన్యాదాత అంగీకరించాడు, వివాహం జరిగింది. నిజంగానే భర్త తేజస్సును చూచి భరించలేని సందర్భంలో తనకు బదులుగా తన నీడ ఛాయను అక్కడ ఉంచి లోకానికి వచ్చి గుర్రం రూపంలో సంచారం చేసింది సంజ్ఞ. జన్మించిన కుమారుడు యముడు, ఛాయకు జన్మించిన కుమారుడు శని. వివస్వతుడని కుమారుడు కూడా సంజ్ఞకు జన్మించే ఉన్నాడు. ఈ నేపథ్యంలో తపతి కర్ణుడు కూడా సూర్య సంతానమే. అనేక రూపాలను మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో అరసవెల్లిలో జరిగేటటువంటి సూర్యనారాయణుడి కళ్యాణంలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇష్టపడడం తప్పు కాదు, పెద్దలకు చెప్పాలి. పెద్దల అనుమతితో ప్రాజాపత్య వివాహం జరగాలి. ప్రాజాపత్య పద్ధతి సర్వశ్రేష్టం. ప్రాజాపత్య వివాహ పద్ధతి ఒక ప్రత్యేకం. ముహూర్త నిర్ణయం, పెద్దలు రావడం, అంగీకరించడం. తప్పనిసరి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో విశ్వకర్మ తన అల్లుడైనటువంటి ఆ సూర్యనారాయణమూర్తికి సంబంధించిన తన కుమార్తెకు కష్టం కలిగించే అతినీలలోహిత కిరణాలను కొంత తొలగించి వాటిని సమీకరించి సేకరించి ఒక చక్రం వలె మార్చి ఆ చక్రాన్ని విష్ణువుకు అలంకారంగా అందించాడు. అదే సుదర్శన చక్రం, విష్ణువు ఆయుధం. సూర్యనారాయణమూర్తి తేజస్సు. నమ్మకం చదివిన వారికి ఈ సూర్యనారాయణమూర్తి శివస్వరూపం అనే సత్యం తెలిసి వస్తుంది. విష్ణు పురాణం చదివిన వారికి ఈ సూర్యుడు విష్ణు స్వరూపం అనే ఆలోచన కూడా కలుగుతుంది. శివుడైనా విష్ణువైనా ఒక్కరే. అది సింహరాశికి ఆధిపత్యం కలిగిన సూర్యనారాయణమూర్తి రూపం. సూర్యుడిని ఆరాధన చేద్దాం. ఈ కళ్యాణోత్సవంలో ఉండే శుభ విశేషాంశాలు ఏమిటో మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.